హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. నేను ప్రతిరోజు డిఫరెంట్ క్రిప్టో టాపిక్స్ పైన వీడియోలు చేస్తున్నాను. సో నా ఛానల్ చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం బ్లాక్ చైన్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ క్రిప్టో కరెన్సీ ఎలా వర్క్ అవుతుంది? ఇది యాక్చువల్గా మనకు రియల్ లైఫ్లో ఎక్కడైనా యూజ్ అవుతుందా? ఓన్లీ కాయిన్స్ కొనడానికి అమ్మడానికైనా? సో అది మనం డిస్కస్ చేద్దాము. సో ఈ క్రిప్టో కరెన్సీ అంతా డిపెండ్ అయింది బ్లాక్ చైన్ పైన అండి. సో బ్లాక్ చైన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా మనము కంప్యూటర్ చూస్తే మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఆ కంప్యూటర్లో ఎంటర్ చేస్తారు, అది సేవ్ చేస్తారు, మీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటారు. సో అది ఓకే. బట్ అలా కాకుండా ఇప్పుడు ఒక 1000 కానీ 2000 కంప్యూటర్స్ కానీ ఒకదానితో ఒకటి ఒక చైన్ లాగా కనెక్ట్ అయ్యి ఉండి ఇన్ఫర్మేషన్ ఎప్పటిదప్పుడు అప్ టు డేట్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనొచ్చు అన్నట్టు. సో ఏంటంటే ఆ కంప్యూటర్లు ఒక చైన్ ఆఫ్ బ్లాక్స్ లాగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏదైనా ట్రాన్సాక్షన్ ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ ఇంకా డిలీట్ చేయలేమన్నట్టు, అది పర్మనెంట్గా అందులోనే ఉంటుంది. సో ఇఫ్ నువ్వు దాన్ని చేంజ్ చేయాలనుకుంటే నువ్వు ఇంకొక రికార్డ్ యాడ్ చేసి ఉన్నదాన్ని మాడిఫై చేయాలి తప్ప ఆల్రెడీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ని నువ్వు డిలీట్ చేయలేవన్నట్టు. సో ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ యాడ్ చేసాము, సో సెకండ్ ఇంకో దాన్ని కొంచెం చేంజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తుందంటే బ్లాక్ చైన్ అనేది ఇంకొక రెండో ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఉండేది ఇలా, ఇప్పుడు అది ఇలా మాడిఫై అవుతుందని చెప్పేసి ఇంకొక రికార్డ్ యాడ్ చేస్తుంది. సో యాడ్ చేసేటప్పుడు ఆ పాత దాన్ని కంపేర్ చేసుకొని, అంటే అది ఓకే ఉందా, ఏం చేంజ్ కాలేదు కదా అని కొత్త దాన్ని మాడిఫై చేస్తుంది. కానీ ఇలా చేసేటప్పుడే డిఫరెన్స్ ఏంటంటే ఒక మల్టిపుల్ అంటే చాలా కంప్యూటర్స్ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నదాన్ని అన్నీ చెక్ చేసుకొని అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే ఆ ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేస్తారన్నట్టు. అప్రూవ్ చేయడం అంటే ఆ ట్రాన్సాక్షన్ని యాడ్ చేస్తారు. సో ఇప్పుడు మల్టిపుల్ ప్లేస్ అంటే ఇప్పుడు నీకు ఒక 1000 కంప్యూటర్స్ డిఫరెంట్ కంట్రీస్లలో ఉండొచ్చు. అవన్నీ ఏకాభిప్రాయంకి వచ్చేసి దీన్ని కన్సెన్సస్ మెకానిజం అంటారు అన్నట్టు. సో ఆ 1000 కంప్యూటర్స్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తేనే ఇంకొక రెండో రికార్డు యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో అందులో ఒక కంప్యూటర్ రిజెక్ట్ చేసిన ఆ ట్రాన్సాక్షన్ యాడ్ చేయలేమన్నట్టు. సో అందుకోసమే బ్లాక్ చైన్ అనేది సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఈజీగా చేంజ్ చేయలేవు డేటాని, నువ్వు వాళ్ళందరినీ ఒప్పించాలి. సో ఇదంతా నీకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఎందుకంటే కోడింగ్ వల్ల ప్రోగ్రామింగ్ రాస్తారు దీనికోసము. సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే 1991లో కొందరు గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ ఈ డిజిటల్ డాక్యుమెంట్ని ఎలా బెటర్గా సేవ్ చేయడం ఎలా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ ఈ మెకానిజంని కనుగొన్నారు అన్నట్టు. సో కానీ 1991 తర్వాత కూడా ఎవరు పెద్ద పట్టించుకోలేదు. బట్ 2009లో సతోషి నకమోటో అనే ఒక ప్రోగ్రామరు బిట్ కాయిన్ తోని ఈ టెక్నాలజీని కొంచెం ఇంకెక్కువ పాపులర్గా చేశాడన్నట్టు. సో అప్పటి నుంచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. సో బేసికల్గా ఇంకా వన్ సెంటెన్స్లో చెప్పాలంటే బ్లాక్ చైన్ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ లాగా అన్నట్టు. లెడ్జర్ అంటే మీకు తెలుసు కదండి, మనం అకౌంట్స్ బుక్స్ రాస్తుంటాం అన్ని, అందులో ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్స్ అన్ని సేమ్ అదే కాన్సెప్ట్. బట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటే నీకు మల్టిపుల్ ప్లేస్లలో అంటే డిఫరెంట్ ప్లేస్లలో ఈ కాపీస్ అనేది ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇన్ఫర్మేషన్ నీకు ఒక 1000 కంప్యూటర్స్లలో అవైలబుల్ ఉంటుంది. మనం ఎవరైనా దాన్ని చూడొచ్చు, ఎవరైనా మనం అంటే కొత్త రికార్డ్స్ యాడ్ చేయొచ్చు. ఓన్లీ ఒకటే కండిషన్ ఏంటంటే నువ్వు కొత్త రికార్డ్ యాడ్ చేస్తే ఆ నెట్వర్క్లో ఉన్న 1000 కంప్యూటర్స్ కూడా అగ్రీ కావాలి ఆ ట్రాన్సాక్షన్ ఓకే, నువ్వు పాత ట్రాన్సాక్షన్కి కొత్తది యాడ్ చేస్తున్నావు, వీఆర్ హ్యాపీ, నువ్వేం చేంజ్ చేస్తున్నావు కూడా దాంతో ఓకే అని చెప్పేసి అవన్నీ అగ్రి అయితేనే కొత్త రికార్డ్స్ యాడ్ చేయొచ్చు అన్నట్టు. అందువల్ల ఏంటంటే ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఇంకా నువ్వు డిలీట్ చేయడం అన్నది కష్టం అన్నట్టు. ఎందుకంటే ఈ ఈ బ్లాక్లో ఈ బ్లాక్ చైన్లో ప్రతి ట్రాన్సాక్షన్ని ఒక బ్లాక్స్ లాగా డివైడ్ చేస్తారన్నట్టు. సో ఆ బ్లాక్స్లలో ఏముంటుందంటే నీకు యాక్చువల్ డేటా ఉంటుంది, అయితే మనం ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో డేటా ఉంటుంది. సో అలానే హ్యాష్ అనేది ఇంకొకటి ఉంటుంది. హ్యాష్ అంటే ఏంటంటే ఎవ్రీ టైమ్ మనం ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా చేంజ్ చేస్తే ఒక హ్యాష్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. హ్యాష్ సేమ్గా ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్ లానే అన్నట్టు. ఇప్పుడు ఒకరి ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి మ్యాచ్ కాదు కదా, హ్యాష్ కూడా సేమ్ అలానే ప్రతి బ్లాక్కి కొత్త హ్యాష్ క్రియేట్ అవుతుంది. మనం ఇంకొక కొత్త రికార్డ్ యాడ్ చేసినప్పుడు ఆ హ్యాష్ని కంపేర్ చేసుకొని ఈ కొత్త రికార్డ్ యాడ్ అవుతుంది అన్నట్టు. అందులో ఆ హ్యాష్ అనేది ఏమైనా చేంజ్ అయితే ఈ కొత్త రికార్డ్ని యాడ్ చేయలేమన్నట్టు. సో బేసికల్గా ఇది బ్లాక్ చైన్. సో ఫస్ట్ వచ్చే అన్నిటికంటే స్టార్టింగ్లో ఉండే బ్లాక్ దానికి ఏంటంటే
పాత ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కదా, అదే ఫస్ట్ టైం తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని జెనసిస్ బ్లాక్ అంటారు. తర్వాత ఇక నువ్వు సెకండ్ బ్లాక్ యాడ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ బ్లాక్తో కంపేర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయితే సెకండ్ బ్లాక్ యాడ్ చేయొచ్చు. సో నువ్వేదన్నా కొంచెం చేంజ్ చేసినా కూడా నీకు ఈ హ్యాష్ ఫింగర్ ప్రింట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మూడో కానీ రెండో రికార్డు కానీ వాళ్ళు యాడ్ చేయలేరు అన్నట్టు. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక్క బ్లాక్ చేంజ్ చేసినా కూడా నువ్వు మళ్ళీ ఆహ్, మిగతా మిగతా నోడ్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు నీకు 1000 నోడ్స్ ఉంటే ఆ 1000 కూడా యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు కొత్త బ్లాక్స్ యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో దీన్నే కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయానికి రావాలన్నట్టు ఆ 1000 కంప్యూటర్స్ కూడా. ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా ఒకరు రాంగ్ డాటా ఎంటర్ చేసినా కూడా, ఒక్క కంప్యూటర్ రిజెక్ట్ చేసినా కూడా అది నీకు సిస్టమ్‌లోకి ఎంటర్ కాదు. సో అందువల్ల ఏందంటే నీకు జెన్యూన్ డాటానే ఎంటర్ అవుతుంది. నువ్వు దాన్ని చేంజ్ చేయలేవన్నట్టు. కానీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఈ బ్లాక్ చైన్ మనకు రియల్ వరల్డ్‌లో ఎక్కడ ఉపయోగపడుతుంది? సో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు ఒక పేషెంట్ మెడికల్ రికార్డ్స్ అనేటివి ఉన్నాయి. సో మన ఇండియాలో కొంచెం తక్కువ గాని ఆల్రెడీ ఫారిన్‌లో వాడుతున్నారు ఈ బ్లాక్ చైన్‌తో మెడికల్ రికార్డ్స్. ఏందంటే ఇప్పుడు నువ్వు ఒకసారి ఒక స్కానింగ్ సెంటర్‌కెళ్ళి ఎంఆర్ఐ చేసుకున్నావు. నీకు డేటా వచ్చింది. సో, అదంతా నువ్వు సిస్టమ్‌లో ఎంటర్ చేసినావు. కానీ ఇప్పుడు నీకు నెక్స్ట్ మళ్ళా సెకండ్ ఎంఆర్ఐ చేసుకున్నావు. కొంచెం నీ హెల్త్ చేంజ్ అయింది. అది అప్డేట్ చేయాలి ఆ ఫస్ట్ రికార్డ్‌ని. సో, వీళ్ళేం చేస్తారంటే ఆ మిగతా 1000 కంప్యూటర్స్ ఆ ఫస్ట్ రికార్డ్‌ని కంపేర్ చేసి కొత్తగా వచ్చిందాన్ని మ్యాచ్ చేసుకొని ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితేనే ఆ ఫస్ట్ రికార్డ్‌కి మళ్ళా కొత్త రికార్డ్ యాడ్ చేస్తుంటారన్నట్టు. సో, ఇది ఆల్రెడీ మనకు వాడుతున్నారు. అలానే ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం కారు అమ్ముతున్నప్పుడు మన మైలేజ్ ఉంటుంది గదండీ. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసిందని జెప్పేసి. మామూలుగా అయితే ఏం జేస్తుంటారు, మీటర్ చేంజ్ చేసి తక్కువకు చేసి అమ్ముతుంటారు. అదే ఇప్పుడు మీరు స్మార్ట్ మీటర్ బెట్టారనుకో కార్‌లో బ్లాక్ చైన్‌తోని, ఏందంటే అది ఎవ్రీ డే ఆ మీటర్ రికార్డ్ అప్డేట్ జేస్తుందన్నట్టు. సో, ఈరోజు 10,000 కిలోమీటర్స్ ఉంది. రేపు ఇంకొక 10,020 అయిందనుకోండి. సో, అదేం జేస్తదంటే నిన్న 10 ఉండే, ఈరోజు నువ్వు మళ్ళీ 9,000 ఏద్దామని జూసావనుకో, అదే చెప్తుంటది. నిన్ననే ఆల్రెడీ 10,000 ఉంది గదా! సో, లెస్ ఎట్లా అవుతుంది? నో, నో ఈ ట్రాన్సాక్షన్ రాంగ్ అని జెప్పేసి రిజెక్ట్ జేస్తుందన్నట్టు. సో, అప్పుడు నువ్వు ఆబ్వియస్‌లీగా 10,020 యాడ్ జేయాల్సుంటుంది. సో, ఇట్లాంటి సాఫ్ట్‌వేర్ ఆల్రెడీ మనకు జర్మనీలో అవైలబుల్ ఉంది. సో, వాళ్ళు బ్లాక్ చైన్‌తోని డెవలప్ జేస్తున్నారు. సో, ఇంకొక యూజ్ కేస్ ఏందంటే ఇప్పుడు మీకు వాల్‌మార్ట్ తెలుసు గదా! సూపర్ మార్కెట్. సో, వాళ్ళేం జేస్తున్నారంటే బ్లాక్ చైన్‌తో పాటు ఫుడ్ ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుంది, అది జెన్యూన్ ఫుడ్డా, ఏమన్నా కల్తీ అయిందా అని తెలుసుకోవడానికి బ్లాక్ చైన్ వాడుతున్నారు. సో, సపోజ్ ఇప్పుడు మీకు ఒక స్ట్రాబెర్రీ ఉంది ఫ్రూటు. సో, అది ఒక ప్లేస్ నుండి వచ్చిందనుకోండి. జెన్యూన్‌గా ఆ ప్లేస్ నుండే వచ్చిందా? ఇప్పుడు అక్కడ ఫార్మర్ ఏం జేస్తాడంటే స్ట్రాబెర్రీ పండించంగానే తన సిస్టమ్‌లో ఎంటర్ జేస్తాడు. ఇది వెయిట్ ఎంతుంది, దీని మోడల్ ఏంటి అని జెప్పేసి. సో, నెక్స్ట్ అది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కంగానే అక్కడ వాళ్ళు చెక్ జేసుకుంటారు. సో, ఓకే. అది ఇది మ్యాచ్ అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఓకే. మాకు రిసీవ్ అయింది స్ట్రాబెర్రీ అని చెప్పేసి అప్డేట్ చేస్తారు. తర్వాత అది అక్కడి నుంచి షాప్‌కొస్తుంది. షాప్ వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ చైన్ మీద వెరిఫై చేసుకుంటారు. పాత 2 ట్రాన్సాక్షన్స్‌యి. వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో, కస్టమర్ ఏందంటే నువ్వు జస్ట్ చెక్ చేసుకోంగానే తెలిసిపోతుంది. ఓకే. ఇది ఫేక్, ఇది ఒరిజినల్ స్ట్రాబెర్రీ. ఎక్కడైతే ఆ ప్లేస్ అనుకుంటున్నారో అక్కడి నుండి వచ్చేసిందని. సో, వీళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి సొల్యూషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మన లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు మన కంటైనర్ షిప్స్ ఉంటాయి గదా! వాటిలో గూడ్స్ కోసం గూడా ఐబీఎం వాళ్ళు ఈ మెర్స్క్ కంపెనీతో కలిపి వీళ్ళు గూడా బ్లాక్ చైన్ డెవలప్ జేస్తున్నారు. అలానే గాకుండా ఇంకా మీకిక్కడ నేను ఈ లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్‌లో చూడండి. ఆల్‌మోస్టు 34 డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్ చైన్ యూజ్ కేసెస్ వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే వోటింగ్స్ కోసం గానీ, అడ్వర్టైజింగ్ గానీ, ఈవెన్ క్రిప్టో ఓన్లీ ఒక సెక్షన్ అన్నట్టు ఈ బ్లాక్ చైన్. బట్ క్రిప్టో కంటే గూడా ఆల్రెడీ చాలా వాటికి ఈ బ్లాక్ చైన్ వాడుతున్నారు. ఇప్పుడు డిజిటల్ ఐడెంటిటీ గూడా తయారు జేస్తున్నారు. అంటే ఒకసారి మన డీటెయిల్స్ అన్ని సేవ్ జేసిన తర్వాత ఇంకెవరు చేంజ్ జేయలేరు. అలానే ఇంకా చాలా యూజ్ కేసెస్ ఉన్నాయండి. ఎనర్జీ కోసము, ఫైనాన్స్‌లో గానీ, సెంట్రల్ బ్యాంక్ కరెన్సీస్‌లో గానీ, చాలా మటుకు ఇప్పుడు ఇన్స్యూరెన్స్, ఆహ్, మన లాకి గూడా బ్లాక్ చైన్ వాడుతున్నారు. నేను ఇంకొక లింక్ గూడా బెడతాను. వీళ్ళెట్లా అంటే ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో ఎక్కడైతే బ్లాక్ చైన్ వాడుతున్నారో అవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ జేశారు. ఇది అండి బ్రీఫ్‌గా బ్లాక్ చైన్ గురించి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. నేను క్లారిఫై జేస్తాను. థాంక్ యూ.